Thanks for watching BVR TV News. పాలకుర్తి నియోజకవర్గానికి చెందినటువంటి తొర్రూరు అనే మండల్కి రావడం జరిగింది. సో తొర్రూరు మండల్ని ఆనుకొని వెలికట్ట అనే విలేజ్ ఉంది. ఈ వెలికట్ట విలేజ్ లో చాలా హోరాహురిగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా నడుస్తున్నటువంటి ఈ తరుణంలో నిజంగా బీఆర్ఎస్ యొక్క సంస్థాగతమైనటువంటి ఓట్ బ్యాంక్ అనేది అలాగే ఉందా, ఇదే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్నటువంటి క్యాండిడేట్ గా బంధు శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. గత డెవలప్మెంట్ వీరిని ఈసారి సర్పంచ్ గా నిలబెట్టబోతుందా, ఇదే ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి. ఓకే, సో మీరు మీరు గతంలో సర్పంచ్ గా ఉన్నారు, అవునా? ఏ పీరియడ్? 2013 నుంచి 18 వరకు సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి 450 ఓట్ల మేరటుతో గెలుపొందడం జరిగింది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ మీరు బరిలో లేరా? లేరు, అది రిజర్వేషన్ జనరల్ మహిళ వచ్చిందండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చెప్పి ఓట్లు అడుగుతున్నారు గడప గడపన? గ్రామ అభివృద్ధికి, ఎడ్యుకేషన్, నేను నాది ఎంఎస్సి బీఈడి. పోయినసారి గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన, నాది ఏం అవకతవకలు లేకుండా సామరస్యంగా గ్రామ అభివృద్ధి కోసం నిస్వార్థంగా సేవ చేసిన, నాకు ప్రజలకు నేను ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. అందరి సహకారంతో గ్రామాన్ని 5 సంవత్సరాలు సాఫీగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నడిపించడం జరిగింది. నా పాయింట్ ఏంది యాక్చువల్ ఏంటిదంటే, ఇప్పుడు మీరు గడప గడపన తిరుగుతున్నారు, ఓకే తిరుగుతున్నారు, బట్ ఏం చెప్పి ఓట్లు అడుగుతున్నారు? మీ ముందు ఉన్నటువంటి నినాదం ఏంటి యాక్చువల్లీ చెప్పాలంటే? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే 6 గ్యారెంటీ అని చెప్పేసి ఓట్లు అడుగుతూ ఉంది, మీరు ఏం చెప్పి ఓట్లు అడుగుతున్నారు? మా గ్రామ అభివృద్ధి కోసం గ్రామంలో సీసీ రోడ్లన్నీ పూర్తి చేయడం జరిగింది. మీరు వేసిందా? మా బీఆర్ఎస్ గవర్నమెంట్లో దయాకర్ రావు గారి ఆధ్వర్యంలో మంత్రిగా ఉన్నప్పుడు మా గ్రామంలో పూర్తిగా సీసీ రోడ్లు మొత్తం, అంటే ఈ రెండు ఇప్పుడు ఏం జరగలేదు, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఏం జరగలేదు అంటున్నారు. కాంగ్రెస్ వచ్చిన కాంచాలు ఇప్పటి వరకు ఏం జరగలేదండి. ఇప్పుడు వాళ్ళు మేము ఈ గ్రామాన్ని ఓట్లు అడగడానికి ముఖ్య కారణం, గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ అనేది సరిగా లేదు. దాన్ని పరిపూర్ణంగా స్వచ్ఛమైన గ్రామంగా తీర్చిదిద్దడానికి పూర్తి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి స్వచ్ఛమైన పరిపూర్ణమైన గ్రామంగా ఏర్పాటు చేయడానికి వారు ముందుకు ఓట్లు అడగడానికి వెళ్తున్నాం. ఎందుకు కాంగ్రెస్ అభ్యర్థిని, అంటే కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థిని కాకుండా మీకే ఎందుకు ఓటు వేయాలి? కాంగ్రెస్ పార్టీలో ఏ క్యాండిడేట్ అనేది ఇంతవరకు మాకు తెలియదు. వారు 4 బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి నేను ఒక్కనే ఉన్నా కాబట్టి నాకు వాళ్ళు ఎవరు అనేది క్లారిటీ, ఇంతవరకు క్లారిటీ లేదు. నాకు నేను వస్తుంటే తెలుసుకున్న ఐలే వాళ్ళ మిస్సెస్ అని చెప్పేసి విన్నాను. ఐలే వాళ్ళ మిస్సెస్ అంటే అన్ఎడ్యుకేటెడ్. మేము ఎంఎస్సి బీఈడి చేసిన, ఇంతకుముందు చేసిన అనుభవం ఉంది. గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి ఒక ఎడ్యుకేటెడ్ అయితే మంచిగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం. ఆమె అన్ఎడ్యుకేటెడ్. వాళ్ళ భర్త గవర్నమెంట్ టీచరు, ఆయన జాబ్కి వెళ్తాడు. ఆమె గ్రామాన్ని సరిగా అభివృద్ధి చేయలేకపోతుంది కావచ్చు అని నాకు అనిపిస్తుంది. ఓకే, అదేనా ఇంకేమైనా రీజన్ ఉందా? అదేం లేదు, అదే అండి. ఇప్పుడు మీరు వెల్ ఎడ్యుకేటెడ్ అంటే మీకు అంటావు తెలుసు, పరిజ్ఞానం తెలుసు, చదువుకున్నటువంటి పరిజ్ఞానం తెలుసు. సో మీరు అంత డెవలప్మెంట్ చేసేస్తారా? అంత అంటే మనకు సాధ్యమైనంత 5 సంవత్సరాలు మనకు వచ్చిన నిధులతోటి మనం ఎంతవరకు అభివృద్ధి చేయగలుగుతామో అంతవరకు, నాకు సాధ్యమైనంత వరకు అందరి గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తానని మీ అందరి ముందు ప్రమాణం చేసి చెప్తున్నా. మీకు ఓట్ బ్యాంక్ ఉందా సార్? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీకు బలపరుస్తూ ఉంది, ఓట్ బ్యాంక్ ఉందా మీకు? మా ఓట్ బ్యాంక్ మాకుందండి. బీఆర్ఎస్ పార్టీకి మా బలంగానే ఓట్ బ్యాంక్ ఉంది. 80% బీఆర్ఎస్ ఉంది. ఓకే, ఇక్కడ ఖచ్చితంగా మీరే గెలుస్తామని ధీమా అయితే మీకు వచ్చేసిందా? మాకైతే ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం ఉంది. ప్రజల సహకారంతో, ప్రజల యొక్క నమ్మకంతో, వారు నా మీద చూపే ప్రేమ ఆధారాలతో నేనే గెలుస్తాననే పరిపూర్ణమైన విశ్వాసం నాకుంది. మీరు ఇప్పుడు గడప గడపన వెళ్తున్నారు, ఓటర్స్ మిమ్మల్ని ఏం అడుగుతా ఉన్నారు? ఓటర్స్ యొక్క డిమాండ్స్ ఏంటి యాక్చువల్లీ చెప్పాలంటే? వాళ్ళు ఏం అడుగుతా ఉన్నారు? గ్రామంలో ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ అనేది సరిగా లేదు. దాన్ని సైడ్ కాలువలు పెట్టాలి, వీధి లైట్లు ఒకటి, డ్రైనేజ్ వ్యవస్థ వర్షాకాలం రాగానే ఇళ్లకు నీరు వస్తుంటుంది, రోడ్ల మీద బురదమయం ఉంటుంది. దానివల్ల డ్రైనేజ్ వ్యవస్థను సంపూర్ణంగా పరిపూర్ణంగా చేయండి అని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటిది? వెలికట్ట విలేజ్లో మేజర్గా చెప్పదగ్గ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? డ్రైనేజ్ వ్యవస్థ. డ్రైనేజ్ వ్యవస్థ అంతే, ఇంకేం లేదా?
డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి, ఇక వీధి లైట్లు ఒకటి, కొంచెం కరెంట్ పోల్స్ కూడా కొన్ని దిక్కులో లేకున్నది. విలేజ్ కూడా రోజు రోజుకు దినదిన అభివృద్ధి చెందుతుంది. పాల కేంద్రం అయితేంది, ఇప్పుడు కాశగూడానికి మా ఎలకట్ట స్టేజ్ నుంచి కాశగూడెం వరకు మట్టి రోడ్డు ఉంది. అది గుంతలమయం ఉన్నది. వర్షాకాలం రాగానే గుంతలు పడి పోవడానికి బాగుండదు. దాన్ని కూడా అభివృద్ధి చేయాలి. మన ప్రభుత్వం కొంచెం రానున్న 2-3 సంవత్సరాల్లో మాకు బీఆర్ఎస్ గవర్నమెంట్ కంపల్సరీ వస్తుంది. మేము మా వచ్చే నిధులతోటి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి సాధ్యమైనంత వరకు కృషి చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు సర్పంచ్గా, ఫర్ ఎగ్జాంపుల్ గెలిచారు అనుకుందాం. కానీ స్టేట్లో అయితే మీరు అధికారంలో లేరు, అంటే బీఆర్ఎస్ పార్టీ లేదు. సో ఫండ్స్ విషయంలో మీకేమన్నా అవి అంటే లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారా? ఫండ్స్ విషయంలో ఫండ్స్ విషయంలో ఎట్లయినా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 14th ఫైనాన్స్ నుంచి వస్తుంటాయి. ఎస్డిఎఫ్ వస్తుంది, మా జనరల్ ఫండ్ కూడా ఉంటుంది. ఈ నిధులతోటి మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. అదేవిధంగా వారు కూడా సహకరిస్తే గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకోవడానికి కృషి చేస్తాం. ఇక్కడ కొంతమందితో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అమ్మ మీ పేరు? పద్మ గారు, మీరు ఏం చేస్తుంటారు? ఇంట్లో ఉంటాం. మీరు అంటే బంధు శ్రీనివాస్ గారికి సపోర్ట్ చేయడానికి వచ్చిల్లు అంతేనా? ఏం చెప్తారు? బంధు శ్రీనివాస్ అంటే కొంచెం నమ్మకం మాకు. ఇంత ముందు గెలిచిండు, ఇప్పుడు కూడా కొంచెం ముందుకు రావాలి. ఆయనను మేము గెలిపించడానికి ముందుకు వచ్చినాము. ఆయన మాకు ఇంతకు ముందు ఎన్నో పనులు చేసిండు, ఇప్పుడు కూడా మాకు పనులు చేయాలి. ఆయన అన్నదండలు మాకు కావాలి. అది మాకు ఓకే, పనులు చేశారని చెప్పేసి అంటున్నారు. ఏమేం పనులు చేశారు? బంధు శ్రీనివాస్ గారు గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు ఏమేం డెవలప్మెంట్ చేసిండు? అన్ని పనులు గ్రామానికి మంచిగా చేసిండు సారు. తాగునీరు, వార్డు, సీసీ రోడ్లు, సైడ్ కాలువలు అన్ని బాగా చేసిండు సారు. అన్ని ఓకే చేసిండు. సర్పంచ్కి ఇంత తేడా రాకుండా పనులన్నీ ముందుకెళ్ళి. మీరేం చెప్తారమ్మా? ఆయన సర్పంచ్ అని కాదు కానీ ఒక వ్యక్తిగా ఆయన సర్పంచ్ ధనం అది ఏం చూసుకోలేదు. ఒక వ్యక్తిగా పర్సనల్గా అన్ని ఊరికి సిసి రోడ్లు సొంతంగా కొన్ని ఖర్చులు కూడా ఇంట్లో నుంచి కలిగేసుకొని పెట్టారండి. ఇంట్లో నుంచి మీకు ఎట్లా తెలుసు? అది ఎందుకంటే కొన్ని రాలేదండి. కొన్ని మన గ్రామం మంచిగా ఉండాలి, మన గ్రామానికి చేయాలి అనే ఉద్దేశం ఉంటుంది. గ్రామం కోసమే చేసిండండి. ఇప్పుడు కూడా ఆ వ్యక్తిత్వం చూసే మేము ఓటు వేస్తున్నామండి. వ్యక్తిత్వం చూసే వ్యక్తిని ఎంచుకున్నాం. మీ పేరు? సంతోష అండి. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? నేను ఏం లేదండి, ఇంట్లో హౌస్ వైఫ్. ఓకే మేడం, మీరు చెప్పండి. నా పేరు బంధు పద్మ. సార్ ఇక్కడ ఉన్నాను సార్. మేము ఇప్పుడు శ్రీనికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం అంటే, ఇంతకుముందు మా ఇంటి ముందట పెద్ద బొందలాగా ఉండేది, వాగుపోయేది. మా ఇంట్లోకి కూడా వచ్చేది వాగుల నీళ్ళు. పోయినసారి సర్పంచ్ ఉండి ఆ వాగుల రోడ్డు పోపించిండు, మోరి కట్టించిండు, ఎవరి ఇళ్ళకి నీళ్లు రాకుండా చేసిండు. ఇప్పుడు కూడా మళ్ళీ గెలిస్తే అదే విధంగా ఇంకా మంచి పనులు చేస్తాడని ఆ నమ్మకంతో సపోర్ట్గా ఉంటాను. ఓకే, సపోర్ట్గా ఉంటాను అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేయరు మీరు? ఇప్పుడు ఒకటి సార్, 5 సంవత్సరాలు అతడు నిలబడ్డాడు. బీసీ జనరల్ వచ్చింది, అప్పుడు బీఆర్ఎస్ నుంచే మా సర్పంచ్ గెలిచింది. మా ఊళ్ళో అభివృద్ధిని మొత్తం బీఆర్ఎస్ఏ చేసింది. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఇచ్చింది, అవి సున్నం చేసి పడదగింది. 6 గ్యారెంటీలని ఇప్పుడు ఇండ్లు ఇచ్చారు. ఇల్లు ఉన్నా అందులో జెండా పట్టినోనికే ఇల్లు ఇస్తలేరు. మాకు ఇస్తామని మా మీద ఒక ఫోర్స్ చేస్తారు. టీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తారు, కాంగ్రెస్ వాళ్ళకే ఇంటి గతి లేవు. టీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తామని వాళ్ళకు లేని ఆరోపణలు చేసి 6 గ్యారెంటీలను ఆగం చేసి ఒక్కొక్కరికి 50,000 అప్పేసారు. వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని మా దగ్గరికి ఓటొస్తారు? అన్నీ చేసినవన్నీ కేటీఆర్ ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో, మా దయాకర్ సార్ ప్రభుత్వంలో ఈ రోడ్లు కానీ, మట్టి కానీ, గ్రానైట్ కానీ ప్రతి ఒక్క పనులు మా అభివృద్ధిలో జరిగింది, బీఆర్ఎస్ అభివృద్ధిలో. ఇప్పుడు మీరు ఇంత మంది ఉన్నారు, మీరు ఓటేస్తే మాత్రం గెలిచిపోతారు అని చెప్పేసి ఎట్లా అనుకుంటున్నారు? అందరికి ఉన్నది నమ్మకం. మా బంధుసీన్ అనే పిల్లగాడు ఎడ్యుకేటెడ్, చదువుకున్న వ్యక్తి, భూమి విధానాలు తెలివై, పంచాయత్ తెలియదు, అందరికీ అనుకూలంగా ఉంటాడు. ఆయన వ్యక్తి మంచోడు, ఇంతకుముందు చేసిండు. ఆయన ఎవరిని ఒకరిని కించపరచలే, ఏ ఒక పార్టీని దగ్గర తీసుకున్నాడు. పార్టీ విభేదంగా పోడు, ఒక పార్టీ అని చూడాడు, అన్ని పార్టీలకు అనుసంధానంగా ఉంటాడు. ఆయన చక్కదనంగా ఉంటాడు. మేము మా బీఆర్ఎస్ చేసిన పనులే ఉన్నాయి. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ రాబట్టి, ఒక్క పని కూడా గత్యంతరం లేదు. ఎక్కడి పనులు అక్కడనే చెత్త కనపడతానే బాధలేమటి. వీధి లైట్లు లేవు, మూలకున్న ఇండ్లకు వీధి లైట్లు లేవు, ఏం లేదు, అన్నిటికీ సహకరిస్తలేరు. అది మేమే బీఆర్ఎస్ వాళ్ళం, వాళ్ళకు ఎమ్మడి తిరిగి పోటీగా తిరుక్కుంటా కొన్ని పనులు మేము చేయిస్తాం. అమ్మ మీరు చెప్పండి, మీరు ఎవరికి ఓటేస్తారు?
మాకు 2000 పింఛను మా కేసీఆర్ ఇచ్చిండు. వీడు 4000 ఇస్తానని ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు. అనొద్దు. ఈ రోడ్లు మా దయాకరావు పోపించిండు. మున్సిపాలిటీ బండి మా దయాకరావు పెట్టించిండు. మాకు మన మున్సిపాలిటీ నౌకరు మా దయాకరావు ఇచ్చిండు. మా కేసీఆర్ ఇచ్చిండు. ఇప్పుడు నా కేసీఆర్కి వెళ్తే మాకు మళ్ళీ 4000 పింఛను వస్తున్న నమ్మకంతో మేము నిలబెట్టుకున్నాం. యా ఓకే. ఫైనల్ ఎవరైనా ఇంకేమైనా మాట్లాడతారా? ఏం మాట్లాడినా కానీ సారు కాంగ్రెసు గత దళం ఉన్నాం, మేము ఉన్నాం, బరాబర్ ఉన్నాం కానీ ఇప్పుడు అప్పుడు తెలంగాణను రప్పించింది మా సీన్ని గెలిపించినాం. తెలంగాణను గెలిపించి ముందుకు దీపించకపోయి ఇప్పుడు కూడా వచ్చే ఇళ్ళను కాంగ్రెస్ వాళ్ళు బంద్ చేసిండ్రు. ఏది సీన్కు సీట్ ఇచ్చిందని బంద్ చేసి కాంగ్రెస్ ఓడగొట్టి అయినా తెలంగాణను రప్పిద్దాన్ని బయలుగా ఉన్నాం. బరాబరి 5000 ఓట్లతో మెజార్టీతో తీసుకొస్తాం ఇప్పుడా? రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. వెలికట్టలో నిజంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా చాలా హోరాహోరీగా అయితే ఉన్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనటువంటి రిజల్ట్ అయితే వచ్చిన తర్వాతే మనం ఏదైనా చెప్పగలం. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.